పండుగ నుండి ఆల్రెడీ సంక్రాంతి పండుగ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం. మా బ్యానర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలో అతి ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా నిలబడ్డది. మా ఆఫీస్లో ఉండి ఇప్పుడు ఈ సినిమాకి 20 సెంటర్స్ మేము 50 డేస్ ఇచ్చారు. వెంకటేష్ బాబు గారికి వెరీ థ్యాంక్స్ అండి. అనిల్ రావుపూడి గారికి మా బ్యానర్లో అనిల్ గారు కంటిన్యూగా చేస్తున్నారు. అలాగే కంటిన్యూ హిట్ కొడుతూనే ఉన్నాం అనిల్ గారిది. ఫర్దర్గా కూడా మాకు కంటిన్యూగా అనిల్ గారు అలానే సపోర్ట్ చేసి మన ఆఫీస్కి కంటిన్యూ హిట్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమాకు 300 కోట్లు దాటి మా బ్యానర్కి అతి ఎక్కువ షేర్ వసూలు చేసిన గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలబడ్డదండి. ఇప్పటివరకు చాలా పెద్ద హిట్ కొట్టామండి. ఈ సినిమాతో మేము చాలా హ్యాపీగా ఉన్నారు. అందరు కూడా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అడిగిన అన్నీ జరిగాయి. 50 డేస్ ఎక్కడెక్కడ కావాలన్నా అక్కడ 50 డేస్ వాళ్ళు రిక్వెస్ట్ చేయకుండానే 50 డేస్ ప్రేక్షకులే అందించారు వాళ్ళకి. ఇలాంటి సినిమాలు ఫర్దర్గా కూడా రావాలని, ఫ్యాన్స్ ఇలాంటి పండుగ కంటిన్యూగా ఉండాలని, అందరు ఫ్యాన్స్కి కూడా ఇలాంటి అంటే 50 డేస్ ఈ రోజుల్లో 50 డేస్ జరగడమే కష్టంగా ఉంది. ఇలాంటి 50 డేస్ 20 స్టేషన్లో చేయడం అన్నది అన్ని ఫ్యాన్స్కి కూడా రావాలని ఫర్దర్గా నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులు ఇంత సపోర్ట్ చేశారు మాకు. సినిమా రిలీజ్ నుండి కూడా మీడియా మిత్రులు కానీ ఫ్యాన్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి సపోర్ట్ ఫర్దర్గా కూడా మీరు మాకు కోఆపరేట్ చేయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన అందరి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మేము గత వెంకటేష్ బాబు మొదటి చిత్రానికే సంగం సార్ బ్యానర్కి ఎక్కాం. అప్పుడు మేము కృష్ణ అభిమానులు కృష్ణ గారు ఆ రోజు వెంకటేష్ బాబుని పరిచయం చేయాలని 2-3 మాటలకి మేము స్పందించి వెంటనే వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్ బ్యానర్ కట్టడం. అలాగే ఈ రోజుకి కూడా మా ఇద్దరం విశాఖ సిటీ వైడ్ వెంకటేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, నేను జిల్లా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పిలిచేను, ఇద్దరు కూడా ఏ కార్యక్రమం చేసినా మా ఇద్దరమే. మేము మళ్ళీ ఎవరు కూడా మా ఇద్దరు ఏ విషయంలో నేను అనుకున్నాం ఇవాళ ఇక్కడ చేసాం. మా అన్నీ వెంటనే చెప్పాం. మా అన్నీ చెయ్యండి ఉన్నాను వెనకాల అన్నారు. వెంటనే ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు ఇంకా 24 అవర్స్ కూడా అవ్వలేదు అవ్వకుండా మీకు ఈ ఏర్పాటు చేసి ఇదంతా మీ అందరి కృషి వల్ల అభిమానులు అలాగే ఇతర అభిమానులు కూడా మాకు వచ్చి ఎంతో ప్రోత్సాహం చేస్తారు. అలాగే మాకు ముఖ్య పిలవగానే పలికిన వ్యక్తులు మా బ్రదరు నాగార్జున ఫ్యాన్స్ రాము గారు, అలాగే మన గణేష్, అలాగే శ్రీనివాసు, అలాగే రాజు తమ్ముడు, అలాగే మిగతా అభిమానులు అందరూ కూడా మీరు పిలవగానే వచ్చారు. అలాగే మాకు ఈ చిత్రాన్ని చాలా పెద్ద ఎత్తి ఇచ్చిన శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ దిల్రాజు గారికి, అలాగే మేనేజర్ గారు విజయభాస్కర్ గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే మాకు ఎప్పుడు స్ఫూర్తి సహకారాలు అందిస్తారు. మేము అడవగానే విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా మాకు లీలమాల్లోనే అత్యధికంగా కలెక్షన్ కానీ 50 రోజులు రాలేదు, 50 రోజులు వచ్చింది, సూపర్ హిట్ అయింది. అలాగే ఉత్తరాంధ్రలో 1350 రావడం తక్కువ కాదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే రేట్లు కూడా బాగా పెరిగే శ్రావ సిస్టమ్ వచ్చిన తర్వాత మంచి హిట్ ఇచ్చిన మా వెంకటేష్ ఫిలిమ్స్ వారికి ముందు ముఖ్యంగా మా విజయభాస్కర్ గారు మాకు వెన్నుంటూ ఉండి మాకు అభిమానిగా మాకు ఎంత కోసం ఆయనకి మా ఫ్యాన్స్ తరఫున జీవితానికి రుణపడుతూ సార్. కాకపోతే ఇప్పుడు మీరే రాకపోతే ఇప్పుడు వాళ్ళకి రోజు చేసుకునే కార్యక్రమాలు కాబట్టి ఈరోజు వేణు గారు అలాగే విజయభాస్కర్ గారు వచ్చి వీళ్ళందరినీ కూడా సంతృప్తిపరచడం కూడా నాయకులందరూ కూడా కలిసి ఉండాలి. అప్పుడు మేము జర్నలిస్టులే కాదు ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారు. జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో మరి అభిమానులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం. అలాగే మా శంకర్రావు గారు కానీ శ్రీనివాస్ గారు, అలాగే ఈరోజు ఇద్దరు ప్రముఖులు వచ్చారు. ప్రత్యేకంగా వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు, అలాగే చిరకాల మిత్రులు మనందరికీ కూడా జర్నలిస్టులకు సుపరిచితులు. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడంటే అడగడం లేదు కానీ పూర్వం ఎప్పుడైనా ఏదైనా మన ప్రజలు ఉంటే మన మీడియా మిత్రులు కావాలంటే టికెట్స్ కావాలంటే వేణు గారికి ఫోన్ చేసి సార్ సురేష్ మూవీస్ పిక్చర్ వస్తుందంటే మాకు టికెట్లు ఇప్పించింది సార్ అని అడిగారు. వేణు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సురేష్ మూవీస్లో సుదీర్ఘకాలంగా తన ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు. మరి రామనాయుడు గారు కానీ వెంకటేష్ బాబు రాణా గారు కానీ వీళ్ళందరూ కూడా మన మీడియా మిత్రులు చాలామంది సుపరిచితులు. మరి అదేవిధంగా మన వెంకటేష్ గారిని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం, ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉంటాం. వెంకటేష్ గారికి ఒకరికొకరు పోటీ కాకుండా వెంకటేష్ గారు అన్ని వర్గాలను ఆకట్టుకున్న సినిమాలు తీస్తారు. సూర్యవంశం సినిమా నుంచి కలియుగ పాటలు సినిమా నుంచి ఆయన ప్రారంభించారు. ఏ సినిమా కూడా సినిమాకి డిఫరెంట్గా అందరికీ కూడా ఫీల్ గుడ్ మూవీ అందించాలని ఒక మంచి సంకల్పం. అలాగే సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో మరి అన్ని వర్గాలని కూడా ఆకట్టుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా. ప్రత్యేకంగా అనిల్ రావుపూడి గారు అన్ని వర్గాలని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా పక్క హాస్యం పండించడంతో పాటు మంచి అందులో కామెడీ ఎంటర్టైన్ చేశారు. అలాగే హీరోయిన్ని అలాగే
మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసి ప్రతి ఒక్కరిని కూడా సినిమా బాగుంది అనిపించారు. 300 కోట్లు కూడా దాటినట్లు ఇటీవల మరి ప్రకటించారు. ఈ మధ్యకాలంలో 50 రోజులు ఆయన సినిమాలు లేవు. కోవిడ్ తర్వాత మనం చూసాం సినిమా పరిశ్రమ కూడా అన్ని వర్గాలకి కుదేలైపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెంకటేష్ గారి క్రేజ్ తగ్గకుండా థియేటర్లో 50 రోజులు ఈ సినిమా ప్రదర్శన చెందితే వెంకటేష్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీకు తెలుసు, మేము చాలా కాలం క్రితం సూర్యవంశం నుంచి కంప్లీట్గా చూసుకుంటే మా మిత్రుడు శోభనాథుడి కానీ లేకపోతే ఇప్పుడు ఈ మిత్రులందరూ కూడా వీళ్ళందరూ కూడా పాత ఇప్పటి నుంచో వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా వెంకటేష్ బాబు రాణా పేరుని ఏర్పాటు చేసిన సంఘం కాదు ఇది. దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘం. ఒకనొక జ్యోతి థియేటర్లో కానీ మిగతా థియేటర్లో కానీ ప్రతి ఫంక్షన్ కూడా చేసిన ఘనత వీళ్ళకే దక్కుతుంది. మరి ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా నన్ను కూడా పిలవడం జరుగుతుంది. ఈరోజు ఒకవైపు విజయభాస్కర్ గారు ఒకవైపు వేణుబాబు గారిని ఇద్దరిని కూడా ఇద్దరు ఉద్దండలు పిలిచారు. అలాగే ఫ్యాన్స్ కూడా ఎప్పుడు కూడా వీళ్ళే అన్ని కార్యక్రమాలని జయప్రదం చేస్తారు. అందులో ఈరోజు అందరూ కూడా అన్ని ఫ్యాన్స్ అందరినీ కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వచ్చేసరికి పెద్ద పెద్ద అగ్రనటులు కూడా మేము అందరం కలిసే ఉంటాం, మీరు అందరూ కలిసే ఉండాలనే సందేశం ఇచ్చారు. పూర్వం నా చిరుప్రాయంలో అయితే చాలా గొడవలు జరిగాయి. సరస్వతి పార్క్ దగ్గర ఫ్యాన్స్కి ఎప్పుడు కూడా ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి మూమెంట్ నుంచి ఈరోజు ఒక సినీ నటుడికి సంబంధించిన 50 రోజుల ఫంక్షన్లో అన్ని ఫ్యాన్స్ తాలూకా నాయకులు వచ్చారంటే, అభిమాన సంఘాల వాళ్ళు వచ్చారంటే దానికి కారణం ఏంటంటే అందరూ కూడా ఒక యూనిటీగా ఉన్నారు. వైజాగ్లో పూర్వం సరస్వతి పార్క్ దగ్గర బ్యానర్ కట్టడానికే భయపడేవారు. అటువంటి రోజుల్లో ఈ రోజుల్లో ఎవరు బ్యానర్ కట్టినా అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుకుని అది వేదికగా మారిపోయింది. ఏదేమైనా చాలా కాలం తర్వాత శంకర్రావు గారు కానీ మన శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా మన మణియాల శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఇటువంటి మంచి హీరోలు తీసుకొని వెంకటేష్ బాబు గారు నటించిన ఈ చిత్రం ప్రత్యేకంగా 50 రోజులు పండుగ చేయాలని సంకల్పించడం కూడా అభినందనీయం. మరి ఇటువంటి చిత్రాలు కూడా భవిష్యత్తులో మరిన్ని రావాలి. ఈ సినిమాకి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది కూడా మా మేనలుడే సింహాచలం ప్రాంతవాసి నరేంద్ర అని మ్యాట్రిక్స్ ఎండి. మరి వాళ్ళు కూడా నాతో కూడా డిస్కస్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీ కూడా బాలబాబు గారితో వాళ్ళు చేస్తున్నారు మరో సినిమా ఇప్పుడు అఖండ 2 సీక్వెల్కి. కాబట్టి ఏంటంటే ఎక్కడున్నా సరే అందరూ కలిస్తేనే సమిష్టి విజయం. కాబట్టి ఈరోజు విక్టరీ వెంకటేష్ అండ్ రాణాబాబు ఫ్యాన్స్ అలాగే ఇక్కడికి హాజరైన ఇతర హీరోల అభిమానులు వారి ఫ్యాన్స్ సంఘం నాయకులు అందరికీ కూడా పేరుపెన్న ధన్యవాదాలు. అలాగే అభిమానులకి ఒక 50 డేస్ ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో జరగట్లేదు. ఏదో ఒక ఈవెంట్ లాగా రిలీజ్ ముందే చేస్తున్నారు తప్ప రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ అని పెట్టి వదిలేస్తున్నారు. 50 డేస్ ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో వైజాగ్లో గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఎక్కడ చేయలేదు. ఇంత సెలబ్రేట్గా ఇంత పండగ వాతావరణంలో చేయడం నిజంగా ఈ అభిమానులందరినీ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే అందరికంటే ఎక్కువ హీరో గారి కంటే కూడా ఎక్కువ ఆనందం ఉంది మనం సక్సెస్ కొట్టాము. ఎందుకంటే ఇంతవరకు కూడా మన వెంకటేష్ బాబు ఎన్ని సక్సెస్లు వచ్చినా కానీ ఇంత ఇండస్ట్రీ హిట్ అనేది లేదు మనకి. ఆ కొరత అనేది ఈ సినిమా తీర్చేసింది. ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి రావడం హీరో గారికి ఒక్కసారిగా ఎక్కడ లేని ఇమేజ్ పెరిగిపోయింది. ఒక పెద్ద హిట్ మనం కూడా కొట్టగలం, సింగిల్గా కొట్టాం అన్నది అభిమానులను సగర్వంగా చెప్పుకునేలా ఉంది. దాన్ని ఇంత అభిమానులు ఇంత పండగలా చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలండి. అలానే ఈ సినిమాకి ఇంత చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి అలాగే అనిల్ రావుపూర్ గారికి, ఎందుకంటే సక్సెస్ఫుల్ వరుసగా 3 సినిమాలు మన హీరో గారితో చేసి మన హీరో గారి మైలేజ్ని అలా ముందుకు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. అలాగే ఈ 50 డేస్ ఫంక్షన్కి ఇచ్చేసిన అందరికి కూడా కృతజ్ఞతలు. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన మన మిత్రులు శంకర్రావు గారికి, శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వచ్చిన అభిమానులకు భాస్కర్ గారికి, శ్రీనిబాబు గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశాఖ సిటీ వైడ్ వెంకటేష్ బాబు అండ్ రాణాబాబు గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అతి శంకర్రావు గారు, పిల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు, అలాగే వారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ గారు వేణుబాబు గారికి, అదేవిధంగా గంటల శ్రీనిబాబు గారు వెంకటేష్ ఫ్యాన్స్ చీఫ్ అడ్వైజర్ గారు వారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటామండి. అదేవిధంగా కృష్ణ అండ్ మైసూర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మన జోరిగల గణేష్ గారు, అదేవిధంగా ఏఎన్ఆర్ ఫ్యాన్స్ మన రేపు శంకర్రావు గారు మరియు ఆర్డవ రామ్ గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా మోహన్ ఫ్యాన్స్ రాజు గారికి కూడా ఈరోజు
ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం మొన్న సంక్రాంతికి వచ్చిన చిత్రాలలో అత్యధికమైన ప్రజాదరణ పొంది అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ గారికి వయసు మీద పడిన యువకులతో పోటీ పడే విధంగా చిత్రం వసూల్లో మాత్రం నెంబర్ 1 స్థానంలో సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఆయన ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క వెంకటేష్ గారి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా అర్ధశత దినోత్సవ వేడుకలకి అందరూ హాజరవడం జరిగింది. ఈరోజు వెంకటేష్ గారు ఒక యువ హీరోలతో పోటీ పడుతూ యువ హీరోలకైతే ఏ రకమైన ప్రజాదరణ పొంది ఏ రకమైన కలెక్షన్స్ వసూలు చేస్తాయో దానికి మించి ఈరోజు నిర్మాతకి అత్యధిక వసూలు చేసి ఆయన ఈరోజు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన తీసుకున్న ఒక ఇదే నిర్మాత తీసుకున్న ఒక చిత్రం కొంచెం దిగ్విజయం కొంచెం పరాజయం చెందిన ఈ చిత్రం వెంకటేష్ గారి సినిమా ద్వారా ఆ చిత్రం కూడా ప్రాణం పోసిన వ్యక్తి వెంకటేష్ గారు. తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందు గుంట ఈ చిత్రం కోసం సూపర్ డూపర్ హిట్ అందించిన వెంకటేష్ బాబు చరిత్రలో నిలిచిపోయిన మంచి రికార్డు సాధించారు. అదే నెలలో మేనమామ వెంకటేష్ బాబు రికార్డు సాధిస్తే ఫిబ్రవరి నెలలో వచ్చిన మేనల్లుడు 100 కోట్లు పైగా సాధించి ఆ కుటుంబాన్ని 2 కుటుంబాన్ని సంతోషపరుస్తూ